శుభం వ్యాధసి గురుభ్యో నమః. సింహరాశిలోకి కుజుడు ప్రవేశం ద్వారా దాని యొక్క ప్రభావం అన్నది మకర కుంభ మీనరాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మకర రాశికి చూసుకుంటే అష్టమ భావంలో ప్రవేశిస్తున్నాడు కుజుడు. అగ్నితత్వం గల కుజుడు అష్టమ భావంలో ప్రవేశిస్తున్నాడు మకర రాశి వారికి. అలాగే తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు, తృతీయ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. అంటే మకర రాశి వారికి ద్వితీయం తృతీయం అంటే ఒక వ్యక్తిగా ఉన్న వ్యవస్థను నడుపుతున్న వాళ్ళైనా వీళ్ళందరికీ కూడా మకర రాశి వారికి రకరకాల ప్రమాదమైన ప్రశ్నలో నడుస్తారు. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకైతే మకర రాశి వారు ఎవరైనా ఒక మంచి పొజిషన్లో కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ రాశి వారి ఒక మినిస్టర్గా ఉన్నా ఏదున్నా ఆ మినిస్ట్రీ పదవికి కూడా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా కొంత ఒత్తిడి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కుజుడు కేతువుతో కలిసి ఉండి ద్వితీయ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు, అదే తృతీయ స్థానంలో శనీశ్వరుని చూస్తున్నాడు. అలాగే శనీశ్వరుడు మకరానికి పంచమ భావంలో ఉన్న రవిని కూడా చూస్తున్నాడు. ఇవన్నీ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే పెర్మిటేషన్స్ అని కూడా కొంతవరకు మకర రాశి వారికి ఆల్మోస్ట్ వ్యవస్థలు నడిపే వాళ్ళందరికీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పచ్చు. మామూలుగా ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే అష్టంలో ఉన్న కుజుడు ప్రవేశించడం ఆరోగ్యం మీద కొంత మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఆరోగ్యం ఎక్కడ తీసుకొస్తాడు? అనారోగ్యం అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తీసుకొస్తాడు, ఇండైజెషన్ సిస్టంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీలైతే కొంతవరకు ఆపరేషన్ లెవెల్ వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ రేపు రకరకాల ఆపరేషన్స్, మైనర్ ఆపరేషన్స్ చేస్తున్నాయి కాబట్టి స్టమక్ సంబంధించిన కొన్ని ఇబ్బంది పడే అవకాశం మకర రాశి వరకు ఉంటుంది. అలాగే చదువుకున్న విద్యార్థులకు వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదు, కానీ చదువుకునే విద్యలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత చిరాకు పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ కుంభరాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు కుంభరాశిలో రాహు ఆల్రెడీ ఎంట్రీ ఉన్నాడు, సప్తమంలో కుజుడు వచ్చి ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అలా కుటుంబ స్థానం మీద కుజుడు దృష్టి కూడా పడింది కాబట్టి పర్సనల్ లైఫ్ మొత్తం అంతా ఈ 40 రోజులు కంగారు పెట్టేటట్టుగా ఉంటుందని చెప్పచ్చు అన్నమాట. అంటే ఏది చేసినా రామ అన్న అదిలో కొంత దోషం కనబడే అవకాశం ఉంది. ఏ పని చేసినా, మంచి పని చేసినా కూడా అందులో దోషాలు వెతికి మానసిక ఒత్తిడి భార్యాభర్తల మీద జరగడము, కోర్టు వ్యవహారాల్లో ఒక కొలిక రాకపోవడం, అలాగే విడాకుల కోసం వెళ్తే ఇంకొంచెం పెద్దదవడం, కోర్టు కేసులు రావడం, కొంతమందికి అయితే జైలు వారు కూడా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితి కనబడే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంగా చూసుకుంటే పర్సనల్ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మీనరాశి వారికి వచ్చినప్పుడు మీనరాశిలోనే కుజుడు విశేషం దృష్టి పడుతుంది, శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రాశి మీద అగ్నితత్వం గల దృష్టి పడడం వల్ల కొంతవరకు మీరు చేసే వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది రిజల్ట్ ఓరియంటెడ్గా రాదు. అంటే ఒక ప్లానింగ్ ప్రోగ్రామ్ వేసి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది అనే వ్యవహారానికి వచ్చినప్పుడు అక్కడ బర్న్ అయ్యి మళ్ళీ 0 లెవెల్కి వచ్చేస్తుంది. అంచేత మీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా ఏం చేసినా ఈ కుజుడు మీ యొక్క విశేషమైన దృష్టి మేమే పెడుతున్నంతసేపు కూడా మీరు డీల్ కంప్లీట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితి చెప్పచ్చు అన్నమాట. అంచేత ఏంటంటే మీరు కన్సల్ట్ చేసి మీ చేతుల మీదుగా కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా ఆ డీల్స్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు అయితే, ఉద్యోగాలు వస్తే అనవసరం మీ హైయర్ అఫీషియల్స్తో విశేషంగా గొడవలు పెట్టుకోవడం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇంత ఆఫీస్లో అయి ఉండొచ్చు, కానీ అప్పుడు మీరు రిజైన్ చేస్తానంటే బాబు నువ్వు ఉండు అనొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కాంబినేషన్లో కానీ నేను రిజైన్ చేస్తానంటే మీ హైయర్ అఫీషియల్ ఓకే వెంటనే సైన్ పేపర్ పెట్టి అంటారు. మనం సరదాగా కూడా వాళ్ళు ఖచ్చితంగా చేయమని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఉద్యోగం కూడా కొంచెం ఇంబ్యాలెన్సింగ్గా ఉంటుంది మీన రాశి వారికి అని చెప్పచ్చు కూడా. సో అక్కడ నుండి సంపాదన చేస్తారు, ఆ సంపాదించే స్థలం కూడా పాడైపోతుందని చెప్పచ్చు కూడా. అంచేత కొంచెం జాగ్రత్త ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మకర రాశి వారు ఏం చేయాలి? ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం ఇస్తుంది, అభిషేకం చేయడం. అలాగే కుంభరాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ శివునికి అభిషేకం చేయడం, పంచసూక్తాలు ఏదో ఒక సూక్తంలో అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం. అలాగే మీనరాశి అంటే గురు మంత్ర సాధన చేసుకోవడం, ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళ యొక్క మంత్ర సాధన కంటిన్యూస్గా చేసుకోవడం. ఈ 45 రోజులు కుజుడు యొక్క విశేషమైన దృష్టి పడుతున్నంతసేపు అలా చేసుకుంటూ వెళ్ళడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. ఇంకా గురువు అన్నవాళ్ళు ఎవరు తెలియకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం కానీ 108 నామాలు ఉంటే ఆ మంత్రాలు పూజ చేయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం కానీ, ఇలాంటి ఏదో ఒకటి చేసుకోవడం వల్ల వారానికి 2 నుండి 4 సార్లు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఈ కుజుడు యొక్క విశేషమైన దృష్టి వల్ల పడే ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147.
8885559148 984999 644.